యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బోర్డు సభ్యుడి పదవి ముసుగులో ఓ కాంగ్రెస్ కీలక నేత భారీ స్కెచ్ వేశాడు. నమ్మించి గొంతు కోశాడు. పదవి ఇప్పిస్తానని చెప్పి ఏకంగా ₹1 కోటి మింగేసి చివరకు బోర్డు తిప్పేశాడు. తీరా లిస్టులో పేరు లేకపోవడంతో కంగు తిన్న బాధితుడు డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఆ హస్తం నేత ఇచ్చిన సమాధానం విని షాక్ అయ్యాడు. దేవుడి పేరుతో జరిగిన ఈ ₹1 కోటి దందా ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా స్టోరీ? ఆ కాంగ్రెస్ నేత ఎవరు అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ పోస్ట్ వినడానికే చాలా పవర్ఫుల్. దేవుడి సన్నిధిలో ఉండే ఆ పదవి కోసం ఎవరైనా ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతుంటారు. ఇదే ఆసరాగా చేసుకున్నాడు అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత. గుప్తా అనే వ్యక్తికి వల వేశాడు. గుట్ట బోర్డు మెంబర్ పోస్ట్ నీకే, అదంతా నేను చూసుకుంటాను అంటూ ఏకంగా ₹1 కోటి కాజేశాడు ఆ ఖద్దరు నేత. రోజులు గడిచాయి. యాదగిరిగుట్ట బోర్డు సభ్యుల జాబితా బయటకు వచ్చింది. కానీ ఆ లిస్టులో గుప్తా పేరు గల్లంతు. దీంతో గుప్తాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ₹1 కోటి సమర్పించుకున్న లిస్టులో నా పేరు రాలేదేంటని సదరు హస్తం నేత దగ్గరికి ఉరుకులు పరుగుల మీద వెళ్లి నిలదీశాడు. అక్కడే ఆ కాంగ్రెస్ నేత తన అసలు రంగు బయట పెట్టాడు. తన తప్పు లేనట్లుగా కథ అల్లాడు. నీ విషయం నేను సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లాను, కానీ ఢిల్లీ స్థాయిలో వేరే వాళ్ల కోసం గట్టిగా పైరవీలు జరిగాయి, అందుకే నీకు రాలేదు అంటూ దబాయించడం మొదలు పెట్టాడు. సరే, జరిగిందేదో జరిగింది. పోనీ నేనిచ్చిన ఆ ₹1 కోటి తిరిగి ఇచ్చేయి మహాప్రభు అని గుప్తా అడిగితే ఆ ఖద్దరు నేత ప్లేట్ పినాయించాడు. డబ్బులు వాపస్ ఇచ్చేది లేదు, కావాలంటే నీకు వేరే పనులు ఏమైనా ఉంటే చెప్పు, అవి నేను చేసి పెడతా అంటూ ఉచిత సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దీంతో గుప్తాకు మైండ్ బ్లాక్ అయింది. తనకు పదవి రాకపోగా ఇచ్చిన ₹1 కోటి మునిగిపోవటంతో దారుణంగా మోసపోయానని గ్రహించిన గుప్తా ఏకంగా ఈ పంచాయతీని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అసలు దేవుడి సన్నిధిలో పదవి కోసం ₹1 కోటి వసూలు చేసిన ఆ కాంగ్రెస్ కీలక నేత ఎవరు? డబ్బులు తిరిగి ఇవ్వకుండా దాటేస్తున్న ఆ లీడర్ పై సీఎం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే హాట్ టాపిక్.